గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7771077720. పాలకొల్లు ఛాంబర్స్ విద్యా సంస్థల ఆధ్వర్యంలో ముందస్తు సంక్రాంతి వేడుకలు అయితే అంబరానండి. ప్రస్తుతం ఇదే విషయంపై మనతో మాట్లాడడానికి ఛాంబర్స్ ఎడ్యుకేషనల్ సొసైటీ చైర్మన్ నరసింహరాజు గారు ఉన్నారు. సార్, ముందస్తుగానే మీకు సంక్రాంతి మీ కళాశాలలో వచ్చేసింది. ముందుగా యువతకు మీరు ఇచ్చే సందేశం ఏంటి సార్? భారతీయ సంస్కృతి సాంప్రదాయాల్లో భాగంగా ప్రతి సంవత్సరం ఉగాది, మన భోగి, సంక్రాంతి, కనుమ పండుగలు మా కాలేజీలో సంక్రాంతి సంబరాల పేరుతో బాగా ఘనంగా నిర్వహిస్తున్నాం. ముఖ్యంగా ఈ సాంప్రదాయాలని ఇప్పుడున్న యువతరానికి పరిచయం చేయాలనే ఉద్దేశంతో ప్రతి సంవత్సరం సాంప్రదాయబద్ధంగా వస్తున్న మనకి అన్ని కళలని మనం మన స్టూడెంట్స్కి అందరికీ ఎంకరేజ్ చేస్తూ దీంట్లో చూపిస్తున్నాం. మేము ముఖ్యంగా సాంప్రదాయాన్ని స్టూడెంట్స్కి తెలియపరచాలనేదే మా సంస్థల యొక్క ముఖ్య ఉద్దేశం. ఈ సంస్థలో దినదినాభివృద్ధి చెందుతూ ఇలాగే జరపాలని చెప్పేసి కోరుకుంటున్నాం. అందరికీ ముందుగా సంక్రాంతి శుభాకాంక్షలు. ఈరోజు సంక్రాంతి సంబరాలు దేశం మొత్తం మీద రాకపోయినా మన ఛాంబర్స్ కాలేజీలో మాత్రం ఈ రోజున మేము చూసాం. ఎందుకంటే మన సిబ్బంది కానీ మన యాజమాన్యం కానీ ఈ సంక్రాంతి సంబరాలు జరపాలని ప్రతి సంవత్సరం జరపాలనే నిర్ణయం మీ అందరికీ తెలుసు. ఎందుకంటే మన సంస్కృతి సాంప్రదాయాన్ని కాపాడుకుంటూ మన నైతికుల్ని మన పూర్వీకుల యొక్క బాటల్ని మర్చిపోకుండా ఉండటానికి కోసం ఈ రోజున మనం ఈ కార్యక్రమాలు చేస్తున్నాం. ఈ కొనసాగిస్తామని ఈ పాలకవర్గంగా మేము చెప్పదలుచుకున్నాం. అదేవిధంగా చదువుతో పాటు ఉల్లాసంగా ఉత్సాహంగా ఉండేట్టుగా ఈ సంక్రాంతి సంబరాలు ఉండాలని, అదేవిధంగా రైతాంగం అంతా మంచి పాంటీ పనులతో అభివృద్ధి కావాలని, వారందరూ అభివృద్ధి అవడంతో ఈ సంక్రాంతి ప్రారంభమవుతుంది. కాబట్టి అందరూ సుఖశాంతులతో భవిష్యత్తులో ఉండాలనేది సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఛాంబర్ విద్యా సంస్థలు చేస్తున్న ఈ కార్యక్రమాన్ని మరొకసారి అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తాం. ముందస్తుగా అందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు. మా కాలేజీ ఇప్పటికి నెలకొల్పి 50 సంవత్సరాలు పూర్తయింది. జూనియర్ కాలేజ్, అలాగే డిగ్రీ కాలేజ్ 30 సంవత్సరాలు పూర్తయింది. ప్రతి సంవత్సరం కూడా మేము ఇక్కడ సంక్రాంతి సంబరాలు ఏర్పాటు చేస్తాం. ముఖ్యంగా సంస్కృతి సాంప్రదాయం పిల్లలకి తెలియాలి, ఆ ఉద్దేశంతోనే ప్రతి సంవత్సరం ఏర్పాటు చేస్తాం. భోగి మంటలు, అలాగే హరికథ, హరిదాసులు, అలాగే గంగిరెద్దులు, అలాగే పిల్లలను ఉత్సాహపరిచే విధంగా తీన్మారు డప్పులతో, అలాగే కోలాటంతో, అలాగే పిల్లల చేతే పిండి వంటలు వాళ్ళ చేతే వండించి ఇక్కడ తీసుకొచ్చి మన సంస్కృతికి చెందిన పిండి వంటలైన అరిసెలు, బూరెలు, అలాగే సకినాలు, ఇటువంటివన్నీ కూడా పిల్లలు వాళ్ళ ఇంట్లో స్వయంగా వండి ఇక్కడ తీసుకురావడం కూడా జరిగింది. సంస్కృతి సంప్రదాయం ఈరోజు ఎవ్వరూ కూడా మర్చిపోకూడదు, అది అందరూ కూడా తెలుసుకోవాలి. పిల్లలు ముందు భావితరాల వారికి కూడా వారి తెలియపరిచే విధంగా ఉండాలి అనే ఉద్దేశంతోనే సంస్కృతి సంప్రదాయం తెలుసుకోవాలి. పండగ యొక్క విశిష్టత కూడా విద్యార్థులకి తెలియాలని ఈ చక్కటి కార్యక్రమాలు ఏర్పాటు చేశాం. ఈ సందర్భంగా పిల్లలందరూ చాలా ఉత్సాహంగా పాల్గొన్నారు. అంతేకాకుండా మా కాలేజీ యాజమాన్యం, అలాగే మా కాలేజీ అధ్యాపక బృందం, అలాగే నాన్ టీచింగ్ స్టాఫ్ అందరూ కూడా ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయడంలో పాల్పంచుకున్నారు. జై హింద్. చాలామంది యువత ఇటువంటి కార్యక్రమాలు మర్చిపోతున్నారు, అలాంటి వారి కోసం మీరు ఏం చెప్తారు? విద్యా సంస్థలు విద్యతో పాటుగా మన ఆచార సాంప్రదాయాలు కానివ్వండి, సంస్కృతి కానివ్వండి, ఖచ్చితంగా వాటిని తెలియచెప్పాల్సిన బాధ్యత విద్యా సంస్థల మీదే ఉంది. అందుకని ముఖ్యమైన పండుగలు, ముఖ్యంగా ఈ ఉగాది కానివ్వండి లేదా సంక్రాంతి కానివ్వండి, ఇలాంటి సందర్భాల్లో మా వంతు బాధ్యతగా నేటి తరానికి తెలియజెప్పినట్టయితే మన సంస్కృతి ఎలా ఉంటుంది, ఆచారాలు ఎలా ఉంటాయి, సాంప్రదాయాలు ఎలా ఉంటాయి, దీన్ని భవిష్యత్ తరానికి ఏ విధంగా తీసుకెళ్ళాలి. ఎందుకంటే నేటి యువతే భావి తరాన్ని ముందుకు తీసుకెళ్లాల్సినటువంటి బాధ్యత వారి మీదే ఉంది. కాబట్టి వారు ఈ ప్రస్తుతం వారికి తెలియజెప్పినట్టయితే వారి నెక్స్ట్ తరానికి, భవిష్యత్ తరాలకు కూడా తెలియజెప్పే బాధ్యత వాళ్ళ భుజస్కంధాల మీద తీసుకుని వెళ్తారు. ఈ 21వ శతాబ్దంలో కంప్యూటర్ యుగంలో, రాకెట్ యుగంలో ఈ ఆచార సాంప్రదాయాలు మర్చిపోయి పాశ్చాత్యీకరణ దిశగా మనం పయనిస్తూ ఉన్నాము. అందువల్ల ఏమవుతుందంటే ఈ సంస్కృతి సాంప్రదాయాలు మర్చిపోయి, తెలుగుదనాన్ని కూడా మర్చిపోయి, వస్త్ర అలంకరణలో కానివచ్చు, లేకపోతే వేషభాషల్లో కావచ్చు, ఏదైనా మనం ఒక కార్యక్రమం ప్రారంభించినప్పుడు కావచ్చు, అన్నీ మర్చిపోయి వెస్టర్నైజేషన్కి వెళ్ళిపోతున్నాం. కాబట్టి విద్యా సంస్థలు
అన్ని విశ్వవిద్యాలయాల దగ్గర నుంచి, కాలేజీల దగ్గర నుంచి, పాఠశాలల దగ్గర నుంచి అన్నీ కూడా నేటి తరానికి తెలియచెప్పినట్టయితే భవిష్యత్తు తరానికి సంస్కృతి సాంప్రదాయాలు ముందుకు తీసుకెళ్ళిన వాళ్ళు అవుతాము. సంస్కృతి సాంప్రదాయాలను బతికించాల్సిన బాధ్యత, భవిష్యత్తు తరాలకు తీసుకెళ్లాల్సిన బాధ్యత నేటి యువత మీద ఉంది. కాబట్టి ఆ యువతకు తెలియజెప్పేందుకే మా యాజమాన్యం, మా చైర్మన్ గారు కావచ్చు, సెక్రటరీ గారు కావచ్చు, ట్రెజరర్ కావచ్చు, మిగిలిన అధ్యాపక బృందం కావచ్చు, విద్యార్థులు కావచ్చు, ఇందులో చాలా యాక్టివ్గా పాల్గొని తెలుగుతనాన్ని, సాంప్రదాయాన్ని, ఆచారాన్ని ప్రతిబింబిస్తూ వాళ్ళ యొక్క ఈరోజు వేసుకున్నట్టు వేషభాషలు కావచ్చు, ఇవన్నీ కూడా మన ఒక పండగ ముందుగానే వచ్చేసిందండి. యాక్చువల్లీ వేళ 11వ తారీఖు, కానీ 13, 14, 15 తారీఖులో మన పండగ ఉంది. కానీ ఈరోజే మాకు మా కళాశాలకి సంక్రాంతి పండుగ తీసుకొచ్చారు మా విద్యార్థులు, అధ్యాపకులు అందరూ కూడా. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.